హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా యూట్యూబ్ ఛానల్లో కొత్తగా సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఆ సిరీస్ పేరేంటి, ఆ సిరీస్కి నేను ఎందుకు ఆ పేరు పెట్టాను అనే డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందర నా లైఫ్లో జరిగిన ఒక పెద్ద సంఘటన మీతో షేర్ చేసుకోవాలి. నా బాల్యంలో జరిగిన సంఘటన. అదేంటంటే నేను అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత కొంచెం కాన్షియస్లో ఉన్నప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా చూశాను, బయటకు వచ్చాను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ చేసిందంటే నేను ప్రజెంట్ వరల్డ్కి కనెక్ట్ అవ్వలేకపోయాను చాలా రోజుల వరకు. నేను అంటే ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ప్రపంచంలో ఇంకా అలాగా వర్చువల్గా నేను బతుకుతున్నట్టుగా అనిపించింది. అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా నాకు, జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ సినిమాలో బీజిఎమ్స్ కానీ, సాంగ్స్ కానీ, చిరంజీవి గారు, శ్రీదేవి గారు, స్నో మౌంటైన్స్, ప్యారడైజ్, తర్వాత ఆ ఫైట్స్, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక చిన్నపిల్లోడు, తెలియనివాడు ఒక మైమర్చిపోయి అదో లోకంలో దూరిపోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. దాని నుంచి నేను బయటికి రాలేకపోయాను చాలా రోజుల వరకు. సో నాకు అలాగా సినిమా చూడడం స్టార్ట్ అయింది అక్కడి నుంచి. తర్వాత నాకు బాగా నచ్చిన సినిమాల్లో వెంకటేష్ గారి సాహసవీరుడు సాగర్ కన్య, బాలకృష్ణ గారి భైరవ ద్వీపం, తర్వాత నాగార్జునది శివ మూవీ. సో ఈ ఈ 4 సినిమాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే అందులోకి దూరిపోయి ఆ లోకంలో గడిపి వచ్చిన రోజులలో ఈ సినిమాలు బాగా చెప్పుకోదగినాయి అన్నమాట. తర్వాత ఇంకా నాకు ఇంకా తర్వాత నాకు సినిమాలు చూడడం అక్కడ స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా ఇంకా స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో సినిమాలు కంటిన్యూస్గా చూసేవాడిని. అందరి సినిమాలు, నారాయణమూర్తి గారి సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు, అన్ని సినిమాల్లో చూసేవాడిని థియేటర్కి వెళ్ళి. నా లైఫ్లో ఒక పెద్ద పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే అది ఇందిరా సినిమా రిలీజ్ అయింది. నేను కర్నూలులో చదువుకుంటున్నా. మొత్తం వీధిలో అంతా జనాలు, ఏ రోడ్డు చూసినా జనాలు. సినిమా థియేటర్లలో జనాలు కాంపౌండ్ దూకేసి సినిమాలకు వెళ్తున్నారు. మొత్తం కర్నూలు సిటీ అంతా ఇందిరా సినిమా మాయ అనమాట. కర్నూలు సిటీ అంతా ఇందిరా సినిమా మ్యానియా, ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నాకు జేబులో ₹1 లేదు సినిమా చూడడానికి. కానీ నేను రెడీ అయ్యి వెళ్ళిపోయాను. నాకు సబ్కాన్షియస్గా ఏదో కొడుతూ ఉంది, సినిమా చూస్తాను నేను ఈరోజు ఎలాగైనా అన్నట్టుగా. వెళ్తున్నాను, సిటీలోకి వెళ్ళిపోయాను. ఒక్కొక్క థియేటర్ అలా క్రాస్ చేసుకుంటూ థియేటర్లో బయటకు వచ్చిన పబ్లిక్ అంతా సినిమా ఎక్స్ట్రాడినరీ, బ్లాక్ బస్టర్, డ్యాన్స్లు ఎరగదీశాడు, ఫైట్స్ అలా హైలైట్ ఉన్నాయని వెలిగిపోయిన మొహాలతో ఒక మ్యానిక్ ఫేజ్లో మాట్లాడి సెలబ్రేషన్ చేసుకుంటే నా దగ్గర సినిమా చూడడానికి ₹1 లేదనమాట. అయినా నేను ఎలాగోలో సినిమా చూస్తాను అని చెప్పేసి ఒక్కొక్క థియేటర్ దాటుకుంటా అలా వెళ్ళాను. ఫైనల్గా చివరికి నేను సినిమా చూడకుండానే రూమ్కి రిటర్న్ అయ్యాను. సో అది చాలా పెయిన్ఫుల్ మూమెంట్ అనమాట. మామూలుగా వేరే వాళ్ళకి ఏముంది, ఆ రోజు డబ్బులు లేక సినిమా చూడలేదు, మళ్ళీ చూశాడు అని అనుకోవచ్చు. బట్ అది సో పర్సనల్, సో పించింగ్ మీ. యాక్చువల్గా ఒక కోరికని డబ్బులు లేనందువల్ల తీర్చుకోలేకపోయాను. బట్ నాకు ఆ రోజు స్టోర్ అయిన మెమరీ చాలా పెయిన్ఫుల్ అనమాట. నేను సినిమా చూడలేకపోయాను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేక అనే విషయం. సో అప్పటి నుంచి నేను సినిమాని చాలా సీరియస్ తీసుకున్నా చూడడం అనేది. మంత్లీ బడ్జెటింగ్ అంతా ఒక ఫుడ్, సినిమాకి తప్పక ఇంకా వేరే దానికి ఏముండేది కాదు. మంచి బట్టలు వేసుకునేవాడిని కాదు, మంచి చెప్పులు వేసుకునేవాడిని కాదు. సినిమా చూడడానికి కావాలి. కొన్నిసార్లు ఫుడ్ తినలేకపోయినా పర్లేదు, సినిమాకి వెళ్ళాలన్నమాట. సినిమాలో అంత భాగం అయిపోయింది నా బ్రెయిన్లో. ఎందుకంటే ఒక కుర్రోడు జగదేక వీరుడు అతిలోక సుందరి చూస్తూ ఆ ప్రపంచంలో కొద్దిసేపు మైమర్చిపోయి గడిపాడు. వాడిని బతికించాలి, ఆ ఎగ్జైట్మెంటు, ఆ మెమరీస్ అలానే అలైవ్ ఉంచాలి అనేది ఒక ఇన్సిడెంట్ అనమాట. సో నేను అలా కంటిన్యూస్గా సినిమాలు చూసుకుంటూ వచ్చాను. సో తర్వాత నేను కాలేజ్ డేస్ అయిపోయినాయి, జాబ్లో చేరాను, వైజాగ్ వచ్చాను యాక్చువల్గా. సో అప్పుడు నా దగ్గర ఫుల్ డబ్బులు ఉండేటివి జాబ్ చేస్తుంటే. కానీ సినిమా చూడడానికి టైం ఉండేది కాదు. కొన్నిసార్లు టైం ఉన్నా నాకు ఒకటి మూడ్ క్రియేట్ అయ్యేది కాదు వెళ్ళి సినిమా చూడాలన్నట్టు. సో నేను సినిమా చూడాలి, ఒక జగదేగుడు అతిలోక సుందరి చూసిన మెమరీని దాన్ని అలైవ్గా ఉంచాలి అనే ఉద్దేశంతో నేను సినిమాని మ్యాక్సిమం లెవెల్లోకి వెళ్ళిపోయి ఎక్స్పీరియన్స్ చేయడం కోసమని నేను హైదరాబాద్ గుడికి వెళ్ళేవాడిని. కొన్ని లార్జ్ స్కేల్ హాలీవుడ్ మూవీస్ రిలీజ్ అయితే ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళి ఆ ప్రసాద్ ఐమాక్స్లో లార్జ్ స్క్రీన్లో సినిమా చూసేవాడిని. మొత్తం 2 days స్పెండ్ చేసేవాడిని అనమాట సినిమా గురించి అని. సో అందులో బాగా నాకు బెస్ట్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినది ఏంటంటే టైటానిక్ మూవీ 3Dలో, తర్వాత అవతార్, ఇంటర్స్టెల్లార్ అండ్ లైఫ్ ఆఫ్ పై.
ఈ ఇంటర్స్టెల్లార్ మాత్రం అది స్పేస్ ట్రావెల్ చేసేటప్పుడు హ్యాన్స్ జిమ్మర్ ఇచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఒక వరల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాము, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా అనమాట అది. సో అలాగనే లైఫ్ ఆఫ్ పై కూడా, లైఫ్ ఆఫ్ పైలో ఉన్న ఇన్ఫినిటీ వాటర్ బ్యూటీ అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ అనమాట. సో అలాగా సినిమాని నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి నా కోరికను తీర్చుకునేవాడిని అనమాట. ఇలాగ వేరే ఊర్లోకి ట్రావెల్ చేసేసి సినిమా తాలూకు ఉన్న ఎక్స్పీరియన్స్ని. అలాగా నా దగ్గర మొత్తం సినిమా వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ తాలూకు డేటా అంతా ఉండేది. లైక్ ద బెస్ట్ థియేటర్ ఏంటి, ద బెస్ట్ సౌండ్ సిస్టమ్ థియేటర్ ఏంటి, బెస్ట్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్క్రీన్ ఏంటి అనేది. అలాగే నాకు కర్నూలు ఆనంద్, అలాగా నాకు కర్నూలు ఆదోని సినిమా థియేటర్లు, నంద్యాల సినిమా థియేటర్లు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి అండ్ వైజాగ్ మొత్తం సినిమా థియేటర్లో అంతా నాలెడ్జ్ అంతా ఉండేది. ఏది బెస్ట్ సినిమా థియేటర్, ఏదిలో మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని. అలా కొన్ని రోజులకి ప్రసాద్ ఐమాక్స్లో ఇది ప్రొజెక్టర్ తీసేశారు, అంటే అప్గ్రేడ్ చేయలేదు ఐమాక్స్ ప్రొజెక్టర్ని, నెక్స్ట్కి అప్గ్రేడ్ చేయలేదు. సో అక్కడ ఐమాక్స్ లేనందువల్ల ఈవెన్ నేను బెంగళూరు, చెన్నై, కొన్నిసార్లు బాంబే గుడికి వెళ్ళి సినిమాలు చూశాను ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కోసం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మనకు ఏదో ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది బ్రెయిన్లో. సో అది చిన్నదో పెద్దదో మొత్తానికి మన ఒరిజినల్గా మన ఓన్ అనుకునే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు యాక్చువల్గా మొత్తం మన కోరికలన్నీ సొసైటీ కోరికలే అయిపోతున్నాయి అనమాట. ఆ కోరికని తీర్చుకోకపోతేనా ఒక లైఫ్లో ఒక స్టేజ్కి రీచ్ అయిపోతారు. ఆ కోరిక అనేది ఇంకా అలానే చచ్చిపోతాయి. కొత్త కోరికలు పుట్టుకొచ్చినా కూడా దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వం. పాత కోరికలకే మనం తీర్చుకోలేంది, కొత్త కోరికలకి రెస్పెక్ట్ ఇవ్వం, అవి మనసులో కూడా రావు అనమాట. సో రాను రాను ఏమైపోతుందంటే సొసైటీ కోరికలే మన కోరికలు అయిపోతాయి. మనకంటూ ఒక ఒరిజినల్గా ఒక కోరిక అనేది ఒరిజినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు, తగ్గిపోతాయి అనమాట. ఎగ్జాంపుల్కి నాకు ఎప్పుడో టీనేజ్లో ఎవరెస్ట్ రీజన్కి వెళ్ళాలి, ఆ హిమాలయస్ చూడాలి, ఎవరెస్ట్ రీజన్లో ఎవరెస్ట్ మౌంటైన్ నేకడైస్తో చూడాలని ఒక ఇంటెన్షన్ ఉండేది, ఫుల్ డిజైర్. అది వెళ్ళడానికి మొన్న వెళ్ళగలిగాను నేను ఎన్ని సంవత్సరాల తర్వాత. సో అలాగా ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఈవెన్ ఒక వీధిలో వెళ్ళిపోయి ఛాయ్ తాగాలి అనేది ఇంటెన్షన్ ఉంటే అది అప్పటికెప్పుడు తాగకపోతే మనం వేరే ఊరికి వెళ్ళవచ్చు, లేదంటే టైం కుదరకపోవచ్చు, లేదంటే ఆ సిటీనే వదిలిపెట్టేసి వెళ్ళొచ్చు. సో చిన్న కోరిక అనేది పెద్ద ఎక్స్పెన్సివ్ అయిపోతుంది రాను రాను. సో అలా సినిమా చూడడం అనే కోరిక అది చాలా పర్సనల్ అనమాట. ఎందుకంటే నా ఒరిజినల్గా నాకు వచ్చిన కోరిక. నలుగురు చూస్తున్నారు సినిమా, నేను వెళ్ళి చూడాలనే ఇంటెన్షన్ కాదు. బట్ ఓన్గా నేను అక్కడ ఒక కుర్రోడు జగదేక వీడతిలోకి సుందర్ చూసుకుంటూ ఆ లోకంలో గడిపాడు. ఆ మెమరీస్ ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఏదైనా పోస్టర్ కనిపించినా, జగదేక వీడతిలోకి సుందర్ సినిమా పోస్టర్ కనిపించినా, దాని బీజిఎమ్స్ విన్నా, ఎక్కడైనా ఆ సినిమా తాలూకు కొంచెం చిన్న టాపిక్ వచ్చినా వెంటనే ఫ్లాష్ అయిపోద్ది. మెమరీ అంతా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పటికీ ఆ మెమరీ అంతా ఫ్రెష్గా ఉంది. సో సినిమా అనేది సో పర్సనల్ అయిపోయింది నా లైఫ్లో చూడడం, వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్. సో ఒక సినిమా చూడాలనే కోరికని మ్యాక్సిమం లెవెల్కి వెళ్ళి తీర్చుకునే ఇంటెన్షన్ నుంచి ఈ నా సిరీస్ పేరు కూడా సినీ మ్యాక్స్ అని పెడుతున్నాను. సో నేను సినీ మ్యాక్స్ అనే సిరీస్ ఈ యూట్యూబ్లో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ సినీ మ్యాక్స్ సిరీస్లో కంటెంట్ ఏంటంటే ఏదైనా సినిమా తాలూకా అప్డేట్స్ కానీ, తర్వాత ఏదైనా సినిమా షూట్ చేసేటప్పుడు వాడిన టెక్నాలజీ కానీ, సో ఆ టెక్నాలజీ వలన సినిమా వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా మారిపోతుంది అనేది విషయాలు షేర్ చేసుకోవడము, తర్వాత వరల్డ్ సినిమాస్ గురించి మాట్లాడడము. సో తర్వాత ఇప్పుడు సినిమాస్ థియేటర్స్ ఆర్ నాన్ అవైలబిలిటీ వల్ల చాలా సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వకుండా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. సో అలాంటి సినిమాలు ఏదైనా ఉంటేనా షేర్ చేసుకోవడం, అండర్ రేటెడ్ మూవీస్ ఉంటే ఆడియన్స్తో షేర్ చేసుకోవడం, ఇలాంటి సినిమా తాలూకు అప్డేట్స్, కొన్ని నాస్టాలజీ మూమెంట్స్, ఏదైనా ఓల్డ్ సినిమాస్ తాలూకు ఏదైనా ఉంటే షేర్ చేసుకోవడం, ఇలాంటివి ఉంటాయన్నమాట ఈ సినిమాక్స్ సిరీస్లో. సో డెఫినెట్గా సినిమా ఆర్టిస్టుల తాలూకు పర్సనల్ లైఫ్ కానీ, ఒక సినిమా బాగలేదని చెప్పడం కానీ అస్సలు ఉండదు. ఎందుకంటే ఐఎమ్ ప్యూర్లీ సినిమా లవర్. ఏదైనా సినిమా 3 గంటలు చూశానంటే ఆ 3 నిమిషాలైనా సినిమా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో 3 నిమిషాల సినిమాకి అంత డబ్బులు పెట్టాలంటే ఇట్స్ మై చాయిస్, ఐ కెన్ అఫోర్డ్ ఇట్ ఇఫ్ ఐ లైక్ ద మూవీ. సో డెఫినెట్గా సినిమా తాలూకు రివ్యూస్ చెప్పడం కానీ, బాగలేదని పబ్లిక్గా చెప్పడం కానీ నేను చేయను. తర్వాత సినిమా ఆర్టిస్టుల తాలూకు పర్సనల్ లైఫ్ వాళ్ళ జోలికి కూడా వెళ్ళను. ఎందుకంటే నేను సినిమా చూసేటప్పుడు ఒక సినిమా ఆర్టిస్ట్ కానీ వాళ్ళని చూడడమే భాగ్యం అనుకునేవాళ్ళం. అంటే ఒక డిమిగాడ్స్ లాగా ట్రీట్ చేసేవాళ్ళం. సో వాళ్ళ గురించి ఏమి రూమర్స్ మాట్లాడతాం, వాళ్ళ గురించి ఏమి బ్యాడ్గా మాట్లాడతాం. దే ఆర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఎంటర్టైనింగ్ అస్. పర్సనల్ లైఫ్ అందరికీ ఉంటుంది, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ దేర్ పర్సనల్ లైఫ్.
సో డెఫినెట్గా సినీ తాలూకు ప్యూర్లీ సినీ తాలూకు ఉన్న అప్డేట్స్ ఉంటాయి. తర్వాత సందర్భం కాదు షేర్ చేసుకోవడం, బట్ స్టిల్ ఐ కెన్ షేర్ దట్ మోస్ట్ ఆఫ్ ది 90 కిడ్స్ వాళ్ళు చాలా సినిమానిక్లో వాతావరణంలో పెరిగిన వాళ్ళు అనమాట. అంటే మెజారిటీ, నేను జనరలైజ్గా చెప్పట్లేదు, చాలా వరకు 90s కిడ్స్కి సినిమా ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుంది. ఆ ప్రభావం ప్రతి ఒక్కరిలో ఉంటుంది 90s కిడ్స్లో. సో యాక్చువల్గా వాళ్ళకి సినిమా తప్ప వేరే ఉంటుంది కాదు, ప్యూర్ సినిమా ఎంజాయ్ చేసిందంటే 90s కిడ్సే. ఎందుకంటే ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా అవైలబిలిటీలో ఉండేది. ప్రజెంట్ జనరేషన్ ఉన్న సినీ స్టార్స్ సినిమాస్ అవైలబిలిటీ ఉండేవి, ప్రతి సినిమా అవైలబిలిటీ ఉండేది అనమాట. సో ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళారంటే ప్యూర్లీ సినిమా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఫోన్స్ లేనందువల్ల వేరే మ్యాటర్ ఉండేది కదా డివియేషన్ చేయడానికి. ఈవెన్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ వరకు ఆ కేకలు చప్పట్లు తప్పక ఎవరైనా మాట్లాడుకోవడం ఇలాంటివి కూడా వినిపించేది కదనమాట. ఆ సినిమా డోర్స్ క్లోజ్ చేశారంటే దట్ ఈజ్ అనదర్ వరల్డ్ ఫర్ ద వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్. అంత బాగుండేది అప్పుడు సినిమా ఎక్స్పీరియన్స్ అనేది. చాలామంది 90s కిడ్స్కి అసలు ఒక మైండ్ ఇంకా అది బ్రెయిన్లోంచి పోదు, అలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. ఈ యూట్యూబ్ డెవలప్ అయిన తర్వాత చాలామంది అంటే యంగ్ జనరేషన్ అంటే 2010 తర్వాత పుట్టిన వాళ్ళంతా ఫ్రీక్వెంట్గా ఫిల్మ్ మేకింగ్స్ ఏదో షార్ట్ చేస్తూ అలాగా యూట్యూబ్తో కంటిన్యూస్గా ఎంగేజ్ అవుతున్నారు. బట్ యాక్చువల్గా ప్యూర్లీ నాలెడ్జ్ ఉండేది ఒక 90s కిడ్స్కే సినిమా తాలూకు నాలెడ్జ్. ఎందుకంటే ఆ టైంలో మొత్తము ఎన్టీఆర్ సినిమాల తాలూకు నుంచి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సినిమాల వరకు ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే అప్పట్లో కిడ్స్ ఈవెన్ ఎన్టీఆర్ గారి సినిమాలు చూసేవాళ్ళు, ప్రజెంట్ జనరేషన్ ఉండే స్టార్ హీరో సినిమాలు చూసేవాళ్ళు, కంప్లీట్గా ప్యూర్లీ సినిమా వరల్డ్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి మొత్తం కథలన్నీ తెలుసు యాక్చువల్గా 90s కిడ్స్కి. ఆ బ్లాక్ అండ్ వైట్ స్టోరీస్ తెలుసు. మిడ్ జనరేషన్లో ఉన్న 90s సినిమాలో ఉన్న నాగార్జున సినిమా, వెంకటేష్ సినిమా, తర్వాత బాలకృష్ణ సినిమాలు, ఇటు అందరి సినిమాల తాలూకు స్టోరీలు అన్నీ తెలుసు. దాని తర్వాత వీళ్ళు ఎక్కువ పుస్తకాలు చదివేవాళ్ళు, స్టోరీ బుక్స్ చదివేవాళ్ళు. తర్వాత డిస్కషన్ అంతా సినిమా తప్ప వేరేది ఉండేది కాదు. ప్యూర్ సినిమా ఎక్స్పీరియన్స్ చేసింది అంటే 90s కిడ్స్ యాక్చువల్గా. సో వీళ్ళకి ఎక్కువ కెపాసిటీ ఉంది ఫిల్మ్ మేకింగ్ చేయడానికి. బట్ ఆ 90s టైంలో 2000 టైంలో ఈ సోకాల్డ్ వెల్ విషర్స్ ఇంట్లో వాళ్ళు సినిమా చూస్తే పాడైపోతావు అనేది ఒక గిల్ట్ క్రియేట్ చేశారు. సో దానివల్ల సినిమా చూడడానికే భయపడుతూ అబద్ధాలు చెప్పుకుంటూ సినిమాకి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. ఆ టైంలో ఇంకా ఫర్గెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, ఈవెన్ సినిమా చూడడమే తప్పన్నట్టుగా గిల్ట్ క్రియేట్ చేసి వాళ్ళు సినిమా తాలూకు నాలెడ్జ్ ఉండకూడగా ఇప్పుడు 35-40 మధ్యలో రీచ్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఫిల్మ్ మేకింగ్ తాలూకు నాలెడ్జ్ ఉండకూడక వేరే ఎంగేజ్మెంట్స్ ఉండి ఫ్యామిలీ, జాబ్ వీటన్నిటి వల్ల చాలా డిస్కనెక్ట్ అయ్యారు సినిమాకి 90s కిడ్స్. బట్ దే హ్యావ్ ద రైట్ క్యాపబిలిటీ ఫర్ మేకింగ్ గుడ్ ఫిలిమ్స్ బికాస్ దే హ్యావ్ ద గుడ్ కంటెంట్, దే నో ద గుడ్ స్టోరీస్. వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్న సినిమాని చూస్తూ వచ్చారు. సినిమా ఎలా పెరిగిన విధానం మొత్తం 90s కిడ్స్కి బాగా అవగాహన ఉంటుంది. బట్ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళంతా సినిమాలు చేస్తున్నారు, వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేదని నా పర్సనల్ ఫీలింగ్. బట్ 90s కిడ్స్కి రకరకాల ఎంగేజ్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు సినిమాకు దూరం. బట్ 90s కిడ్స్కి ఫ్యామిలీ వాళ్ళు సినిమా చూస్తే పాడైపోతావు అనేది ఒక గిల్ట్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు సినిమాకి దూరం అయిపోయి ఏదో జాబులు చేసుకుంటూ ఫ్యామిలీ అలా గడిపేస్తున్నారు. బట్ యాక్చువల్గా 90s కిడ్స్ ఏదైనా సినిమా చేశారంటే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత యాక్చువల్గా ఇప్పుడు ఈవెన్ ప్రజెంట్ డైరెక్టర్స్ కానీ లేదంటే సినిమా హీరోస్ కానీ కొంచెం ఫేమ్ ఉండేటోళ్ళంతా వాళ్ళకి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, అంటే ఒక రిచ్ ఫ్యామిలీలో ఉండేటోళ్ళే. యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళని 90s కిడ్స్ని ఎవరిని సినిమా వాళ్ళకి మ్యాక్సిమం ఎంకరేజ్ చేయలేదు పేరెంట్స్. సో బట్ వాళ్ళు ఏదైనా సినిమా చేస్తే అయినా చాలా బాగుంటుంది, అందుకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. అది జస్ట్ నా పర్సనల్ థింగ్ షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ తాలూకు మళ్ళీ నేను షేర్ చేసుకుంటాను లేదా అన్నట్టుగా మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను మీతో. సో స్టే ట్యూన్ విత్ మై సినీ మ్యాక్స్ సిరీస్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎంగేజ్ యూ విత్ డిఫరెంట్ కంటెంట్. చాలా సినిమా తాలూకు అప్డేట్స్, టెక్నాలజీ, ఫిల్మ్ మేకింగ్ తాలూకు ఉండే ఏదైనా డిస్కషన్ అంతా నేను సినీమాక్స్లో మీతో షేర్ చేసుకుంటాను. ఐఎమ్ ప్రామిస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ యూ బోర్. డెఫినెట్లీ ఇట్ విల్ బి మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఎనీ అదర్ ఛానల్. తర్వాత ఈ సినీమాక్స్లో ఫస్ట్ పార్ట్లో భాగంగా నేను అంటే ఒక 3 months బ్యాక్ కల్కి మూవీ చూశాను ఐమాక్స్లో. అప్పుడు కేరళలో ఇంటిని, కేరళలో ఓన్లీ త్రివేంద్రంలోనే ఐమాక్స్ థియేటర్ ఉందన్నమాట. సో నేను త్రిశూర్ నుంచి త్రివేంద్రం వరకు ట్రావెల్ చేసి ఐమాక్స్లో కల్కి చూశాను. నేను లార్జ్ స్కేల్ మూవీస్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఐమాక్స్ అని. సో నేను ఆల్రెడీగా బెంగళూరు, చెన్నై, ముంబైలో ఉన్న ఐమాక్స్లు చూశాను. బట్ త్రివేంద్రానికి ఫస్ట్ టైం చూడడం.
సో ఈ కల్కి మూవీ చూసిన తర్వాత మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. త్రివేంద్రం వాట్ కైండ్ ఆఫ్ ఐమాక్స్ ఇట్ ఈస్, చూడొచ్చా వర్తా లేదంటే అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకోటి కోఇన్సిడెంట్ ఏంటంటే, నాకు సినిమా చూడాలి అనే డిజైర్ క్రియేట్ చేసింది జగదేకుడు అతిలోక సుందరి, దాన్ని ప్రొడ్యూస్ చేసింది వైజయంతి మూవీస్ వాళ్ళు. అలాగే ప్రజెంట్ కల్కి మూవీ కూడా ఇప్పుడు నేను సిరీస్ ఏదైతే స్టార్ట్ చేయబోతున్నానో ఆ మూవీ కూడా వీళ్ళు వైజయంతి మూవీస్ వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. ఇట్స్ ఎ వెరీ కోఇన్సిడెన్స్ యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ మై సిరీస్ విత్ వైజయంతి మూవీస్ ప్రోడక్ట్ విత్ కల్కి. అలా సైకిల్ కంప్లీట్ అయిందనమాట. నాకు ఇది టు గివ్ లాంటిది అనమాట, వాళ్ళకి ఇచ్చుకోనేటట్టుగా. సో సినిమాక్స్ మీకు డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది అని చెప్పేసి ఐఎమ్ హోపింగ్. అర్లీ మార్నింగ్ లేచి 3:30కు 4 గంటల ట్రైన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నాను. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. మళ్ళీ నేను వచ్చేసరికి మిడ్ నైట్ అవుతుందో లేదంటే రేపు మార్నింగ్ వస్తుందో, అందుకే నేను పిల్లికి ఫుడ్ పెడుతున్నా. సో సినిమాకి బయలుదేరే ముందర ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. అది సినిమా చూసి వచ్చిన తర్వాత వరకు హ్యాంగ్ ఓవర్ అలానే ఉంటుంది. ఈ యమహా RX 100 సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. వీడియో ఆ సౌండ్ వినడం కోసం అని చెప్పి అలానే పెట్టాను, ట్రిమ్ చేయకుండా. Going Trivandrum. ఇక్కడ నుంచి త్రివేంద్రం 6-6:30 గంటలు పడుతుంది జర్నీ టైం. రానుపోను సినిమా చూడడం మొత్తం ఒక రోజు ట్రిప్ అనమాట ఇది. త్రివేంద్రం వచ్చాను. ఇది త్రివేంద్రం ఆపోజిట్లోనే పెద్ద బస్ స్టాండ్. ఫస్ట్ స్టార్టింగ్ పెద్ద డోమ్ ఉంటుంది, త్రివేంద్రం బస్ స్టాండ్. ఇది పెద్ద డోమ్తో ఉంటుంది, మొత్తం కాంప్లెక్స్ చాలా వరకు ఇక్కడే ఉంటుంది.
నా సినిమా 12:30కు, నేను 11:30కు అలా రీచ్ అయ్యాను. సో మధ్యలో టెంపుల్ దగ్గరే అనమాట, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను ఒక అరగంట స్పెండ్ చేయడానికి. బయట నుంచి దండం పెట్టుకున్నాను. ఇది పెద్ద కోనేరు. మీకు తెలిసే ఉంటుంది, ఈ కోనేరులో ఒక క్రొకొడైల్ ఉండేది. అది ఓన్లీ వెజ్ తినేది అనమాట. అది కూడా స్వామివారి ప్రసాదం మాత్రమే తినేది. అది లైక్ రైస్ లాంటిది, అదొక్కటే తినేదన్నమాట. నాన్ వెజ్ చెరువులో చేపలు ఉన్న కూడా తినేది కాదు అసలు ఈ కోనేరులో. ఆ ముసలి క్రొకొడైల్. Right now I am standing before Lulu Mall, which is in Trivandrum in Kerala state in India. This is a very big mall. It's a huge mall containing shoppings and fun zone, food court, as well as cinema theaters also there inside, and which is so huge actually. This is the only IMAX theater in entire Kerala state. And the main purpose why I here is today, I want to watch Kalki movie in IMAX. So that is the only reason I came here to Trivandrum to watch Kalki movie. Because Kalki kind of movie need to experience in only IMAX theaters. And once I watch the movie in IMAX, and I will share my experience and what kind of IMAX cinema theater is. And really it is worthy to watch in IMAX. And also there are so many IMAX theaters there in South India, like Bangalore, Chennai, as well as Trivandrum. But each and every IMAX is different, and which is unique in its own way. And in that way, this Trivandrum IMAX and how it is going to differentiate to any other IMAX theaters in India. So let's see the experience. I'm going to watch now. Thank you.
Star Inox for your big screen. Daylight come now. తర్వాత నేను చూశాను కల్కి మూవీ ఐమాక్స్లో త్రివేంద్రం. తర్వాత నేను చూశాను ఐమాక్స్లో. తర్వాత నేను కల్కి మూవీ ఐమాక్స్లో చూశాను. త్రివేంద్రం లుల్లు మాల్లో ఉంది. ఇది లుల్లు మాల్లో పీవీఆర్ ఐమాక్స్ చూశాను. సో తర్వాత నేను చూశాను కల్కి మూవీ. సో తర్వాత నేను సినిమా చూశాను త్రివేంద్రంలో ఐమాక్స్ సినిమా థియేటర్ లుల్లు మాల్లో ఉంది. ఇది చూశాను థియేటర్. ఓకే. సో చూశాను. నేను సినిమా చూశాను కల్కి. నేను కల్కి మూవీ సినిమా చూసి బయటకు వచ్చాను. ఐమాక్స్ థియేటర్ వచ్చేసి లుల్లు మాల్లో ఉంది, పీవీఆర్ ఐమాక్స్. బాగుంది. ఐమాక్స్ అయితే చాలా బాగుంది. కేరళ స్టేట్కి అంతా కలిపి ఓన్లీ త్రివేంద్రంలోనే ఒక స్క్రీనే ఉంది యాక్చువల్గా. వివింగ్ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. సౌండ్, తర్వాత పిక్చర్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ బాగానే ఉంది అంతా. సో మిగతా ఐమాక్స్లతో అయితే ఏమాత్రం తీసిపోదు. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను కల్కి మూవీని ప్రాపర్ ఐమాక్స్లో ఉన్నట్టుగానే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కాకుంటే కొంచెం ఇంకా స్క్రీన్ కొంచెం పెద్దగా ఉంటే బాగుండొచ్చు. బట్ అది ఐమాక్స్కి ఆ మెజర్మెంట్స్ ఎలానో అప్పుడున్న ప్రాపర్టీ కానీ బేస్ చేసుకొని కట్టింటారు. బట్ ఇట్స్ ఎ గుడ్ ఐమాక్స్. ఐ రికమెండ్ టు వాచ్ ఎనీవన్. థ్యాంక్ యూ. జగదేక వీరుడు అతిలోక సుందరి చేసిన సేమ్ వైజయంతి మూవీస్ వాళ్ళ ప్రొడక్షన్లోనే కల్కి మూవీ ప్రొడక్షన్ జరిగింది. సో అదే సినిమా నేను ఈ సిరీస్తో ఫస్ట్ పార్ట్ భాగంగా చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆ సైకిల్ మొత్తం కంప్లీట్ అయిందని ఫీల్ అవుతున్నాను. సో ఈ వీడియో ఏంటంటే జస్ట్ లైక్ దట్ ఇట్స్ వ్లాగ్ వీడియో లాంటిది అనమాట. కల్కి సినిమా చూడడానికి వెళ్ళడము, థియేటర్లోకి వెళ్ళడము, చూసి రావడము అనేది. తర్వాత ఈ వీడియో ఏంటంటే లైక్ కల్కి మూవీ చూడడానికి వెళ్ళిన ఒక వ్లాగ్ లాంటిది. సో దాంతోపాటు ఆ సినిమా థియేటర్లో ఉన్న పాజిటివిటీ ఏంటి, ఎంత బాగుంటుంది చూడడానికి ఎక్స్పీరియన్స్, ఏ సీట్లో చూస్తే బాగుంటుంది అనే విషయాలు షేర్ చేసుకోవడం కోసం చేస్తున్నాను అనమాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వ్లాగ్. అండ్ సేమ్ వైజయంతి మూవీస్ వాళ్ళ ప్రోడక్ట్ కల్కి మూవీని నేను ఈ సిరీస్లో ఫస్ట్ భాగంగా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఆ సర్కిల్ ఏదైతే టు గివ్ అనేది ఉండిందో అది పెండింగ్లో, అది కంప్లీట్ అయినట్టు అనిపించింది. థ్యాంక్ యూ. డెఫినెట్లీ Cinemax will going to be entertain you. Thank you.